స్పిరిట్, ఫౌజీ, సలార్ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు రావు. సో పోయి చూడండి, అర్థమైందా? బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎందుకంటే హలో ఇంట్రోవర్ట్స్, బాగున్నారా? ఇప్పుడే సెకండ్ షో చూసి వచ్చారు రాజాసాబు. ఓకే, ఒకసారి చూడవచ్చు. డార్లింగ్ ప్రభాస్ని అయితే చూస్తారు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో, ఫుల్ ఫన్తో బాగుంటుంది. చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ సలార్ అయితే కనిపించడు, ఓన్లీ డార్లింగ్ ప్రభాస్ మాత్రమే కనిపిస్తాడు మీకు. సలార్ అయితే కనిపించడు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫన్ను అన్నీ బాగుంటాయి. స్టోరీ విషయానికి వచ్చేస్తే ట్రైలర్లో చూసినట్టు ఒక బామ్మ వస్తుంది. బామ్మతో ఎమోషన్ కనెక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఆమె ఏంటంటే ఒక అడుక్కున్నవాడిని పెళ్లి చేసుకునేది. ఏదో ఆమెను పెళ్లి చేసుకొని ఆమె రాజ్యంలో ఉన్న డబ్బులు అవన్నీ కొట్టేసి వెళ్ళిపోదాం, అనుభవిద్దాం అని చెప్పేసి ఒక మాయగాడి ద్వారా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అనుకున్నట్టుగానే డబ్బులన్నీ దెంకొని పోతాడు. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఆడు చచ్చిపోతాడు. సో అదే మాంత్రికుడిని అడుగుతాడు, నేను అది అనుభవించాలంటే ఏం చేయాలి అని. అప్పుడు సో ఆ దెంకపోయిన డబ్బులన్నీ నేను ఏం చేయాలని చెప్పి ఆ మాంత్రికుని మళ్ళీ అడిగితే, నువ్వు చనిపోయిన 3 రోజుల తర్వాత ఆమెని బాగా హింసించాలి. తర్వాత 3వ అమావాస్యకి ఆమెను నువ్వు ఎలాగైనా చంపేలా చూడాలి అని చెప్పి ప్లాన్ వేస్తాడు. అందరినీ రప్పిస్తాడు, ఏదేదో చేస్తాడు. ఆ విషయం అది హీరో తెలుసుకొని ఇంకా ఆమెను కాపాడుకుంటూ వాడికి దక్కనీయకుండా మొత్తం హీరో కంట్రోల్లో తెచ్చుకొని, అది ఎలా అనేది సినిమాలో చూడాలి మీరు. అది హీరో కంట్రోల్లో తెచ్చుకొని తాతనేసేస్తాడనమాట. అప్పుడు లాస్ట్లో తాంత్రికుడు తాత ఇద్దరు కలిసి జైంట్లా మారుతారు. ట్రైలర్లో జైంట్ వచ్చి చూసావా, అలా మాంత్రికుడు తాత ఇద్దరు కలిసిపోయి జైంట్లా మారి ప్రభాస్ని, కానీ ప్రభాసే చంపేస్తాడు అనమాట. ఆ లాజిక్ అనేది నాకు అర్థం కాల, బట్ సినిమా కాబట్టి మూవ్ ఆన్ అయిపోయా. ఇంక ఫైనల్గా జోకర్. ఆ జోకర్ సేమ్ మీకు ట్రైలర్లో ఎంత చూపించారో సినిమాలో కూడా అంతే చూపించారు. అంతకుమించి ఏం లేదు. ఆ జోకర్ అనేది సస్పెన్స్ లాగా అంత ఎక్కేమనిపించలేదు. అండ్ గాల్లో ఎగిరి ఫైట్ చేస్తారు చూసావా రివర్స్లో, అది అసలు లేనే లేదు. అది సినిమా అయితే ఓవరాల్గా 1 టైం వాచబుల్, చూడవచ్చు. సో చూడాలనుకుంటున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ప్రభాస్ని మిస్ అయ్యే వాళ్ళు కూడా చూడండి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జోనర్లో ప్రభాస్ మళ్ళీ తీస్తాడో లేదు తెలియదు కాబట్టి మీరు థియేటర్కి వెళ్ళండి రాజాసాబ్ కోసం. ఎంటర్టైన్మెంట్. ప్రభాస్ ఒక డార్లింగ్ ప్రభాస్ని చూస్తారు మీరు. డార్లింగ్ ప్రభాస్ కోసం వెళ్ళాలి, సలార్ కోసం కాదు. డార్లింగ్ ప్రభాస్ కోసం వెళ్ళాలి మీరు. వెళ్ళండి, బాగుంటుంది. ఓకే, బాయ్. కామెంట్ చేయండి మీరు చూస్తే, తప్పకుండా కామెంట్ చేయండి.